నమస్తే అండి. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు శిల్పారామం దగ్గర ఉన్నాం. శిల్పారామం దగ్గర సరస్ అనే ఎగ్జిబిషన్ నడుస్తోంది. అది తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టించింది. మంత్రి సీతక్క మొన్న దీన్ని ఇనాగ్రేషన్ చేశారనమాట. ఎగ్జిబిషన్, సేల్, హస్తకళలు, ముఖ్యంగా చేనేత కార్మికులకు ఏదైతే ఉపాధి కల్పించే విషయంలో భాగంగా వాళ్ళ అమ్మకాలను ప్రోత్సహించే విధానంలో భాగంగా ఈ సరస్ అనే మేళాన్ని స్టార్ట్ చేసింది. ఖచ్చితంగా మహిళలందరూ కూడా తమకు సంబంధించిన చేనేత వస్త్రాలను ఎక్కువగా ఆదరించాలని దాంట్లో భాగంగానే ఇక్కడ మనం ఎన్ని వెరైటీస్ శారీస్ ఉన్నాయో, చేనేత కార్మికులు హస్తకళలకు సంబంధించి ఎటువంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. లోపలికి వెళ్దాం. శిల్పారామం వచ్చే మనం శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇది. తెలంగాణ శిశు సంక్షేమ మంత్రి సీతక్క చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏదైతే చేనేత ఉత్పత్తులు మహిళలకి కాస్త చేయూతనిచ్చే దాంట్లో భాగంగా వాళ్ళు చేసే ఉత్పత్తులన్నింటినీ ఇక్కడ 2025 సరస్ ఫెయిర్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఉత్పత్తులు స్వీకరించడం, అలాగే వాటిని ఏ విధంగా అమ్మాలి అనే దాన్ని కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించి చూద్దాం ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి, అసలు ఎలా అమ్ముతున్నారు, మహిళలకి చేయూత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఎటువంటి పెట్టారు ఇక్కడ అనేది చూద్దాం. రైట్. సింగరేణి సేవా సమితి మహిళల స్వయం ఉపాధి ఉత్పత్తులు చూద్దాం. మహిళలే స్వయంగా ఏర్పాటు చేశారు ఈ ఉత్పత్తుల్ని. అలాగే సింగరేణి సేవా సమితికి సంబంధించి అంటే అదొక పెద్ద చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ సింగరేణి సేవా సమితి అనేది. చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. హలో అమ్మా, ఎప్పటి నుంచి పెట్టారు ఇక్కడ? మేము వచ్చేసి 6 months అవుతుంది మేడం. ఇంకా మాకు ఇక్కడ పర్మనెంట్ షాప్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ ఇందిరా మహిళా శక్తి అనేది మేము అప్పటి నుంచి షాప్లోనే ఇంటి దగ్గర అందరు చేసేవాళ్ళు షాప్ అయి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక షాప్ ఇవ్వడం వల్ల అందరికీ ఉపాధి కల్పించడం మాకు ఇందిరా మహిళా శక్తి అనేది చాలా మాకు బాగుంది మేడం. ఇంక ఇక్కడ సేల్ కూడా బాగా అవుతున్నవి. ఇంకా మాకు చూద్దాం, లోపలికి వెళ్ళి మనం ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాం, ఎలా తయారు చేశారో చూద్దాం. దీనికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకి ఎటువంటి ఉపాధి లభిస్తుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమేమి వస్తువులు ఉన్నాయమ్మా ఇక్కడ? మేడం వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్స్ మేడం. ఇంకా ఓకే, ఫ్రిడ్జ్ కవర్స్ మేడం. ఇంక ఇవి బ్యాగ్స్ మేడం. ఇంకా పోచంపల్లి మోడల్స్ అన్ని బ్యాగ్స్. ఇవి కూడా చాలా మోడల్ గా అందరూ అడుగుతున్నారు. వెరైటీస్ అని ఆల్ కలర్స్ క్లాత్ తీసుకొచ్చేసి స్టిచ్చింగ్ చేస్తా ఉంటాం మోడల్స్ మేడం. ఇలా చిన్నవి కూడా ఇంకా మేడం ఇగో ఇలా చిన్నగా క్లాత్. ఇంక ఇది మేము క్లాత్ తోనే మాకు ట్రైనింగ్ ఇచ్చేసి మేము అందరం ట్రైనింగ్ ఇచ్చేస్తాం మేడం. ఇంకా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు ట్రైనింగ్? స్టూడెంట్స్ మా పిల్లలకి అక్కడ మా ఊర్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి నేర్పించేసి ఇప్పుడు తీసుకొని స్టిచ్చింగ్ చేస్తారు వాళ్ళే. ఇంకా ఓన్లీ స్వయం ఉపాధి మహిళా సంఘాలు సింగరేణి సింగరేణిలో పనిచేసే పిల్లలకి అందరికి ఇస్తారు. ఇంకా ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఏం చేయరు, ఫ్రీ నేర్పిస్తాం. ఇంకా వాళ్ళ సింగరేణి సేవా సమితి అంటే వాళ్ళ ఇండస్ట్రీ ఉంటుంది. ఆ సంస్థలో ప్రతి ఇయర్ అన్నట్టు క్లాసెస్ ఉంటవి. అందులో అందరికీ నేర్పిస్తూ ఉంటాం. అన్ని క్లాసెస్ నేర్పిస్తారు. బ్యాగ్స్ అనేసి, స్టిచ్చింగ్ అని చెప్పేసి ఇలా ఉపాధి కల్పించడానికి మాకు ఆ సార్ వాళ్ళు కల్పించినందుకు మాకు కూడా చాలా హ్యాపీ. ఇంత దూరం వచ్చేసి ఇంకా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంకా అంటే ఈ క్లాత్ ఇప్పుడు నేర్పించే ముందు దీనికి సంబంధించిన ముడి పదార్థాలు అన్ని కూడా మీకు గవర్నమెంట్ సప్లై చేస్తుందా? లేదు మేడం, మేమే అన్ని తీసుకొచ్చుకుంటా ఉంటాం మేడం. కానీ వితౌట్ చార్జెస్ అంతే మేడం. ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత కాస్ట్ ఉంటుంది మేడం? 150. ఓకే, 150 రూపీస్. అంటే మహిళలు అలాగే వాళ్ళు సొంతంగా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకొని ఫ్రీగా అన్నమాట అక్కడ సింగరేణిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఇవి నేర్పించడం, అలాగే ఇక్కడ తీసుకొచ్చి అమ్మిచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ తయారు చేశారు. మొత్తం చేనేతకు సంబంధించిన క్లాతింగ్ మేడం. చేనేతకు సంబంధించిన ఇలా లంచ్ బ్యాగ్స్ కూడా మేడం. ఇంకా లంచ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి, ఇష్టపడుతున్నారు. ఇప్పుడు జూట్ అంటే డైలీ వాష్ చేయరు కదా, ఇలా తయారు చేయడం వల్ల డైలీ కూడా వాష్ చేసుకోవచ్చు. క్లాత్ కాబట్టి
కాబట్టి పర్మనెంట్గా ఉండిపోతుంది ఇంకా ఆ, ఇక్కడ wall mat మేడం. ఓకే వీళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా వచ్చింది చూడండి. అంటే ఎన్ని ఇయర్స్ చేస్తే మీరు ఇందులో ఇటువంటి సర్టిఫికెట్ 15 ఇయర్స్ అవుతుంది. అంటే మేము 15 ఇయర్స్ నుంచి మా దగ్గర ఊర్లో అన్నీ అక్కడే చేసుకున్నాము. కానీ ఇక్కడికి రావడానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి రాగలిగినాం మేడం. ఇంకా మాకు అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇందిరా మహిళా శక్తి సీతక్కకు కానీ మేము రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మేడం. ఇంకా హ్యాపీ. స్టాల్ కూడా ఫ్రీగానే ఇచ్చారా? ఈ 15 days ఏమైనా చార్జ్ చేస్తారా? పర్మనెంట్ ఇచ్చారు మేడం. పర్మనెంట్ కంప్లీట్. పర్మనెంట్ ఇక్కడే ఉంటున్నాం మేము. వచ్చేసరికి 6 months అవుతుంది ఉంటున్నాం మేము. ఇంకా పర్మనెంట్ ఇచ్చారు మాకు. జైలు ఉత్పత్తులు అని పెట్టారు ఇక్కడ. దానికి సంబంధించి అంటే జైలు ఉత్పత్తులు అంటే ఏంటో ఈ మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏం పేరు మీ పేరు? నా పేరు రాజేశ్వరి మేడం. రాజేశ్వరి గారు, ఏంటి జైలు ఉత్పత్తులు అంటే? జైల్లో ఉన్న ఖైదీలు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళు ఒక పనిలో పడితే టైం గడిచిపోతుంది, కొంత మర్యాద కూడా లేకుండా కొంచెం మనీ కూడా సంపాదించుకోవడానికి లోపల వాళ్ళు ఖైదీలతోని చేపిస్తారు మేడం. అక్కడ మగ్గాలు ఉన్నాయండి, జెంట్స్ బెడ్షీట్లు, టవల్స్, లుంగీలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, ఇవి మొత్తం జెంట్స్ తయారు చేస్తారండి చెర్లపల్లి జైలు నుంచి. ఈ లేడీస్ జైలు నుంచి, చెంచలగూడ జైలు నుంచి బొమ్మలు, బ్యాగులు, గాజులు. ఓకే, ఆడ ఖైదీలు చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఎంతండి ఇది? ఈ బొమ్మ ఎంత? 150 ఇస్తాం మేడం. ఇది ఈ చిన్న బర్డ్ 50 రూపీస్. 50 రూపీస్. చూసారా ఎంత బాగున్నాయో? జైళ్ళల్లో ఖైదీలకి శిక్షలు వేసినప్పుడు దానికి సంబంధించి లోపల కొన్ని వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి. వాటితో బొమ్మలు, ఆడవాళ్ళతోనైతే ఆడ ఖైదీలతోనే, మగవాళ్ళతోనైతే దుప్పట్లు, బెడ్షీట్స్, టవల్స్, లుంగీలు, ఇంకా అటువంటికి సంబంధించిన సోప్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, ఫినాయిల్, హ్యాండ్ వాష్, శానిటైజర్, సర్ఫ్, అగరబత్తి, సున్నిపిండి సోప్స్, సున్నిపిండి సోప్స్ అవి కూడా తయారు చేస్తారు మేడం. జెంట్స్ అక్కడ ఇండస్ట్రీ ఉంది, జెంట్స్ తయారు చేస్తారు మేడం. లేడీస్ బ్యాంగిల్స్ కూడా తయారు చేస్తారు మేడం. మొత్తం హ్యాండ్ మేడ్ మేడం. మీరు ఎప్పుడైనా కలిసారమ్మా లోపల ఉన్న ఖైదీలని, ఆడవాళ్ళని ఎవరినైనా? లేదండి, ఆఫీస్ వరకే వెళ్తామండి. ఆఫీస్ వరకు వెళ్తారు. లోపల మేడమ్స్ వాళ్ళు మంత్లీ కనెక్ట్ చేసి పంపిస్తూ ఉంటారు. ఓకే, ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. లోపల ఉన్న హ్యాండ్ మేడ్ ఇవన్నీ ఖైదీలకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ ఇస్తారు. చక్కగా వాళ్ళు తయారు చేశారు. అంటే లోపల వాళ్ళకి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, పని చేసుకోవచ్చు. ఇవన్నీ ప్యూర్ కాటన్. అలాగే బెడ్షీట్స్ బాగుందండి. అంటే చేనేత ఉత్పత్తుల్లో భాగంగా ప్యూర్ కాటన్. యాక్చువల్గా అంత మంచి కాటన్ మనకి బయట దొరకదు. గవర్నమెంట్ ఏదైతే సప్లై చేస్తుందో అవి మాత్రమే చాలా ప్యూర్గా ఉంటాయి. ఎందుకంటే ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ షాంపూలు, సోప్స్, ఫ్లోర్ క్లీనర్స్, సున్నిపిండి సబ్బులు ఇటువంటి ఏవి తయారు చేసినా కానీ ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించి. సో మనం ఎక్కడ టెస్ట్ చేయించుకున్నా కానీ వాటిలో ఎటువంటి కెమికల్స్ లేవని మనకు తెలుస్తుంది కూడా. ఖచ్చితంగా వీళ్ళ ఉత్పత్తులను ప్రోత్సహించండి, చేనేత కార్మికులకి చేయూతనివ్వండి. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో వీళ్ళ దగ్గర. సరే, ఇది యోగా మ్యాట్. మనకి ఇప్పుడు ప్లాస్టిక్ యోగా మ్యాట్స్ దొరుకుతున్నాయి కదా, దాన్నే చక్కగా కాటన్లో తయారు చేశారు. మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు. మనకి కూడా హాయిగా ఉంటుంది శరీరానికి కూడా. యోగా చేసినప్పుడు ఆ స్వెట్టింగ్ అంతా ప్లాస్టిక్ది, ఆ రబ్బర్ మీద అయితే మనకి కొంచెం ఎలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ కాటన్లో అటువంటి ర్యాషెస్ అయితే మన స్కిన్కి ఏమీ రావు. సో దీన్ని ఖచ్చితంగా వాడచ్చు అందరూ కూడా. చాలా బాగుంది. అబ్బోజు శ్రీదేవి గారు, వీరికైతే ఒక సర్టిఫికెట్ కూడా వచ్చింది, అక్కడ హ్యాంగ్ చేసింది అనమాట గోడకి. సీతకి ఇచ్చారు సర్టిఫికెట్. దేనికి సంబంధించి సర్టిఫికెట్ ఇచ్చారు అంటే నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట. విహెబ్ వాళ్ళు ఇచ్చారు మేడం. ఇక్కడ మేము వచ్చాక ఎలా బిజినెస్ చేయడం అనేసి, మాకు ఇక్కడ వచ్చే కొత్త మెలకులు ఎలాగో అనేసి అన్ని మాకు విహెబ్ ద్వారా మేము భయపడకుండా మీకు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఇలా బిజినెస్ వాటికి మాకు ఒక 15 days వరకు ఇచ్చారు మేడం ట్రైనింగ్ ఇక్కడే విహెబ్ వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రామగుండం మేడం, పెద్దపల్లి డిస్టిక్. పెద్దపల్లి. ఏం చదువుకున్నారు శ్రీదేవి? మేము 10th చేశాను మేడం. 10th చేసిన తర్వాత ఈ కోర్సు గవర్నమెంట్ తరపు నుంచి తీసుకున్నారు? సింగరేణి తరపున తీసుకున్నాను మేడం. ఇంట్లో ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకు, ఇంకా ఒక పన్నంటూ చేయాలి, ఇంకా ఇంకొకరికి కూడా నేను ఉపాధిగా ఇవ్వాలి అన్నట్టుగా నేను అనుకున్నాను మేడం. అందరికీ క్లాసెస్ ట్రైనింగ్ ఇస్తాను. ఇంకా సింగరేణి ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? 15 days. నేను ఒక 2 years నేర్చుకున్నాను అన్నీ. ఇప్పుడు నేను 15 years, ఒక 10 years 12 years అవుతుంది ట్రైనింగ్ ఇవ్వట్టి. ఇంకా
మీరు ఎంతమంది స్టూడెంట్స్కి ఇచ్చారు ఇట్లా? ఒక 400-500 మెంబర్కి ఇచ్చాను మేడం. ఓ 400-500 మెంబర్స్కి. అచ్చా, ఓకే. ఇంకా అండి, అంటే స్టూడెంట్స్ నేర్చుకునే ముందు ఎలా చెప్తాం మేడం ఎలా అని మా క్లాసెస్ మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ మెటీరియల్ ఎలాగో అవన్నీ మేము చెప్తూ ఉంటాం. ఇంకెక్కడైనా మాకు వెళ్ళి కాలేజీలో కూడా నేర్పించడం వస్తే అక్కడ కూడా వెళ్ళి క్లాసెస్ చెప్తూ ఉంటాం మేడం. ఇంకా మన తెలంగాణలో పెట్టారు ఇప్పుడు దసరా సందర్భంగా, అలాగే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తూ ఉంటారా మీరు? నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తాం మేడం, 45 days ఉంటాము. ఇంకెక్కడైనా మేము వెళ్ళి కూడా ఇవన్నీ సేల్ చేసుకుంటాం మేడం. అవకాశం ఇస్తారు కంపల్సరీ. ఇంకా ఫ్రీ ఫ్రీ స్టాల్ ఇస్తారు, ఫ్రీ లంచ్, ఫ్రీ అన్ని ఫ్రీనే ఇస్తారు మేడం. ఇంకా అకాడమీ మొత్తం ఫ్రీ ఉంటుంది మేడం. ఇంకా ఎక్కడికి వెళ్ళా ఐటమ్ అన్నీ. పక్కన ఇంకో షాప్కి వచ్చాం మనం. ఇక్కడ బుట్టలు అవన్నీ అల్లుతున్నారు. వీరిని అడుగుదాం, వీరి పేరు ఏంటి, వీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని అని చెప్పి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం పేరండి? డి మల్లేష్ మేడం నా పేరు. మాది నాగర్ డిస్టిక్, పెదకొత్తపల్లి మండల్. నేను అందుల పాఠశాలలో బ్లైండ్ స్కూల్లో గద్వాల్లో నేర్చుకున్నాను మేడం. సోమేశ్వరి మేడం నేర్పించింది ఇది. ఒకవేళ నాకు ఈ జాబ్ లేకున్నా కానీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని చెప్పి నేర్పించింది మేడం. ఆమె వల్ల నేను ఒక స్థాయికి ఎదిగి మంచిగా ఉన్నాను మేడం. ఇప్పుడు టోటల్ బ్లైండ్ మేడం. నేను ఏం కనిపించదు, నాకు సింహ చీకటి. నా మైండ్ ద్వారా నేను నేర్చుకొని నేను ఈ పని మీద ఉపాధి మీద కొంత సాగిస్తున్నాను మేడం. ఓన్లీ ఫింక్షన్ డబ్బులతోటి నా మెటీరియల్ తెచ్చుకొని నేను నడిపించుకుంటున్నాను మేడం. లోన్స్ కానీ ఏం కానీ మాకు రాలేదు మేడం ఇంతవరకు. ఏ వయసులో నేర్చుకున్నారు ఇలా? ఇది 10th మేడం. 10th మేము అందుల పాఠశాలలో ఉన్నాము మేడం. 3:30 నుండి 5:30 వరకు నేర్పించేది మేడం. సోమేశ్వరి మేడం, అక్కడ ప్రిన్సిపాల్ సార్ రంగన్న ఉంటాడు. అదే స్కూల్లో నేర్చుకున్నాను మేడం. ఇంకా ఏమేమి నేర్పించేవాళ్ళు ఆ స్కూల్లో మీకు వీటితో పాటు? డోర్ కర్టన్స్ కానీ, ఉల్లెన్ దారంతో బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఐటమ్స్ నేర్పించేది వాళ్ళు మేడం. వాళ్ళు నేర్పిస్తే దానివల్ల నేను ఎడ్యుకేషన్ చేసుకుంటూ నేను ఈ పని సాగించిన మేడం. నాది డిగ్రీ అయిపోయింది. ఎంత ఎంత ఉంటుంది? పెద్ద బుట్టలు, చిన్న బుట్టలు సైజును బట్టి చెప్తాం మేడం. ఒకసారి అది సైజును ఇట్లా చూసుకుంటే 18 లైన్లు ఉందంటే 850, 17 లైన్లు ఉందంటే 750, 16 లైన్లు ఉందంటే 650, 15 లైన్లు ఉందంటే 550, 13 లైన్లు ఉందంటే 350 మేడం. అట్లా సైజును బట్టి ఇట్లా లెక్క చేసుకొని చూసి చెప్తాం మేడం. నేను ప్లాస్టిక్ బుట్టలు రకరకాల కలర్స్ తోటి సైజులు వారీగా ఉన్నాయి. పూర్తిగా కళ్ళు అయితే కనిపించవు మల్లేశం గారికి, కానీ చిన్నప్పుడు ఎంతో కష్టపడి అందుల పాఠశాలలో ఒక మేడం ద్వారా ఈ వర్క్ నేర్చుకొని తన జీవితానికి ఉపాధి కల్పించే మార్గంలో భాగంగా ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. 300 నుంచి 1000-1500 వరకు కూడా ఇటువంటి బ్యాగ్స్, అంటే సైజుని బట్టి, ఇంకా ఎవరికైనా కస్టమైజ్డ్గా కావాలంటే కూడా పెద్ద బుట్టలు కూడా తయారు చేసి ఇస్తారంట. చక్కగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి చిన్నప్పుడు బాగా ఉండేవి అనమాట మా ఇళ్ళల్లో. ఇప్పుడు కాస్త కనుమరుగయ్యాయి, కానీ మళ్ళీ చాలా బాగుంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎటువంటి కూరగాయలకు కానీ, లేదా మనం ప్రొవిజన్స్ ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి కానీ, చిన్న చిన్న బట్టలు అవి పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ చాలా బాగుంటాయి. వాషబుల్ కూడా, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి ఇది పాడైపోయేది కూడా ఏమీ ఉండదు. మల్లేశం గారు, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. చక్కగా చేస్తున్నారు. సేల్స్ ఎలా ఉన్నాయండి? సేల్స్ మామూలుగా నడుస్తుంది మేడం. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మొన్న నుండి ఇక్కడ వచ్చినప్పటి నుండి ఇప్పటికైతే బాగానే నడిచింది మేడం. నేను స్టాక్ కూడా తెచ్చినా కాడికి అయిపోయింది మేడం. ఇంకా దాదాపుగా ఇంకా 15,000-20,000 స్టాక్ ఉంటుంది మేడం నా దగ్గర. డైలీ గిరాక్ అవుతుంది మేడం నా దగ్గర. ఇక్కడ సార్ వాళ్ళు కానీ, ఇక్కడ వర్కర్స్ కానీ నాకు చాలా మంచిగా చూసుకుంటున్నారు మేడం. ఫుడ్ విషయంలో కానీ అన్నిట్లో కూడా మంచిగా ఉంది మేడం. నాకు సదుపాయం కూడా బాగుంది. ప్రస్తుతం అయితే చాలా బాగుంది అంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని సౌకర్యాలు అందుతున్నాయని చెప్తున్నారు, కానీ లోన్ ఏదో ఇంకా ఇస్తే బాగుండేది, దానికి సంబంధించి మాట్లాడుతున్నారు అనమాట. సరే అండి, మీరు కొన్ని ప్రయత్నాలు చేసుకొని మీకు సంబంధించిన ఇంకా ఏదో కావాలి గవర్నమెంట్ తరపు నుంచి అని చెప్తున్నారు కదా ఇందాక, అవి కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. అడిగినా మేడం, మేము చాలాసార్లు అడిగినా కానీ ఎవరు ముందుకు వస్తలేరు మేడం. దాతలు ముందుకు వచ్చి నాకు ఒక డబ్బా సాయం చేసినారు మేడం. 3,80,000 పెట్టి డబ్బా ఇప్పించిండ్రు. డబ్బా సాయంతో ఆర్థిక పూల్ అని సారు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీ నుండి పంపించిండ్రు మేడం. నాకు డబ్బా నెంబర్ కూడా 46. రఘు సార్ అని ఉంటాడు మేడం. ఆయన
నాకు 3,70,000 సాయం చేసి నాకు డబ్బా పెట్టించి మెటీరియల్ కూడా ఇప్పించిండు మేడం. ఆల్రెడీ పెద్దకొత్తపల్లిలో షాప్ ఉంది మేడం నాకు. ఇందిరా మహిళా శక్తి సరస్, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, ఒక శారీస్ షాప్ అన్నమాట. మేడం ఉన్నారు ఇక్కడ. హలో అండి. నమస్తే మ్యామ్, ఏం పేరండి? నా పేరు విజయశీల అండి. విజయశీల. మా బ్రాండ్ వచ్చేసి సంప్రద. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? హైదరాబాద్ అండి. ఓకే, ఇవి ఏం కాటన్స్ అండి? ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్స్ అండి. యాక్చువల్లీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీవర్స్తో మాకు టైఅప్ ఉంది. సో కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అవన్నీ మేము చెప్పి వీవ్ చేయించుకుంటాం. పోచంపల్లి, నారాయణపేట్, గద్వాల్, మంగళగిరి, చీరాల, ఇలా డిఫరెంట్ ప్లేసెస్, బనారస్, ప్రతి చోట నుండి వీవర్స్తో టైఅప్ ఉందండి. యా. ఎప్పటి నుంచి పెడుతున్నారండి ఇక్కడ స్టాల్స్? ఇక్కడ 7-8 months అవుతుందండి. మా షాప్ అంటే మేము ఇది స్టార్ట్ చేసి 20 years అవుతుందండి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ 1,000 నుండి స్టార్టింగ్ రేంజ్ అండి. మనకి 1 lakh వరకు శారీస్ ఉంటాయి. మాది ఎక్స్క్లూసివ్ వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ నేను పెయింట్ చేసినవే. డ్రెస్ మెటీరియల్స్ మీద మనకి టాప్ మెటీరియల్స్ మీద పెయింటింగ్ చేస్తానండి. చూద్దామండి, డ్రెస్ మీద పెయింటింగ్స్ చేస్తారని స్పెషల్గా చెప్పారు మేడం. ఒకసారి చూపించండి అవేంటో. మన ట్రెడిషనల్ ఇండియన్ కాన్సెప్ట్స్ తీసుకొని నేను డిఫరెంట్ డిజైన్స్ నేనే డిజైన్ చేసి పెయింట్ చేస్తాను. సో ఇది మనకి టాప్ మీద ఫ్రంట్ సైడ్ వస్తుందండి. ఇండియన్ కల్చర్ని తీసుకున్నారు ఇక్కడ. కాన్సెప్ట్స్ తీసుకున్నారు. ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి, ఇక్కడ అమ్మవారిది ఉంది, ఇక్కడ ఒక నాట్యం చేసే అమ్మాయి బొమ్మ, ఇలాగే ఓం అంటే ఒక థీమ్ని ఉదయించే సూర్య ఒక థీమ్ తీసుకున్నారు. గుడి కంట అది వచ్చేసి వర్లీ డిజైన్, మహారాష్ట్రన్ ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం నేను చేంజ్ చేసి చేశాను. అది వచ్చేసి మొత్తం మనకి ఆర్నమెంట్స్, గోల్డెన్ ఆర్నమెంట్స్, అదేంటంటే అజంతా శిల్పాలు, అది మ్యూరల్ పెయింటింగ్, క్లాసికల్ డాన్సర్, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. అసలు ఎంత బాగున్నాయంటే కాన్సెప్ట్స్ కానీ ఆ పెయింటింగ్స్ కానీ. అసలు బ్లాక్ ఇదైతే సూపర్గా ఉంది. అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట. అంటే సెలెక్ట్ చేసుకున్న థీమ్స్ ఉన్నాయి చూసారా, అవి చాలా గ్రేట్ అండి. నిజం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉన్నాయి అన్నమాట. మామూలుగా మనం జనరల్గా చూస్తాం పెయింటింగ్స్ చాలా రకాలు ఉంటాయి, కానీ ఇట్లా ఒక థీమ్గా తీసుకొని ఇట్లా చేసినవి అయితే చాలా బాగున్నాయి. ఎంత కాస్ట్ ఉంటుందండి ఇవి? టాప్ మెటీరియల్ వచ్చేసి 1,600 రూపీస్ అండి. మీరు డిఫరెంట్ అంటే లెగిన్స్ మీద కానీ జీన్స్ మీద కానీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను కలర్ కాంబినేషన్స్ కూడా అంతా మల్టీ కలర్ తీసుకున్నాను. సో ఏ కలర్తోనైనా మీకు అది సెట్ అవుతుందండి, మ్యాచ్ అవుతుంది. ఇవి శారీస్ అండి? అవన్నీ శారీస్. ఇది దుపట్టా. ఇది దుపట్టా అండి. ఓకే. ఓమ్ కాన్సెప్ట్, ఇది సన్ అండ్ ఓమ్ కాన్సెప్ట్ తీసుకున్నాను. దుపట్టాకి ఏంటంటే మనకి 2 sides పెయింటింగ్ వస్తుంది. ప్లెయిన్ టాప్ ఏదైనా తీసుకొని మనం దాని మీద ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మల్మల్ కాటన్స్. ఇది వచ్చేసి మన డబల్ ఇక్కత్ అండి. డబల్ ఇక్కత్లో మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది. స్పెషల్గా ఒకటి 382 మోటివ్స్ది కూడా మన షాప్లో ఉంది. సో డబల్ ఇక్కత్ కావాలన్నా, తేలియా రుమాల్ శారీస్ కావాలన్నా మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుందండి. ఇవి 20,000 నుంచి ఉంటాయండి, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఇది ప్రింట్ కాదండి, యాన్ని వార్ప్ అండ్ వెఫ్ట్ అంటే నిలువు అడ్డం యాన్ ఉంటుంది కదా, ఆ రెండింటిని డై చేసి మళ్ళీ వాళ్ళు మ్యాచ్ చేస్తూ వీవ్ చేయాలి. సో చాలా తక్కువ వీవర్స్, ఇంత వర్క్మెన్షిప్ ఉన్న వీవర్స్ చాలా తక్కువ ఉంటారు. ఒక్కొక్క చీర మంత్స్ టైం పట్టేవి కూడా ఉంటాయి. ఇదేం శారీ అండి? ఇది ఇక్కత్ శారీ అండి. ఈ ఫ్యాబ్రిక్ మనం స్పెషల్గా చేయించాము. లెనిన్ బై పట్టు అండి, అంటే ప్యూర్ లెనిన్. దాంట్లో ఒక పోగు లెనిన్, ఒక పోగు పట్టు వస్తుంది. చాలా క్లాసీగా ఉంటుందండి శారీ కట్టినప్పుడు. లెనిన్ బై పట్టులో ఇది ఇంకో డిజైన్ అండి. సింపుల్ డిజైన్ కానీ మంచి చాలా క్లాసీ లుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 16,000 అండి. శారీ అంటే అది చూస్తుంటేనే దాన్ని తెలుస్తుంది అనమాట, దాని ఒరిజినాలిటీ తెలుస్తుంది. చక్కగా ఉంది, కలర్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం దగ్గర. అలాగే క్లాసీగా కూడా ఉన్నాయి.
ఇంకా ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర? ఇవి ఖాదీ శారీస్ అండి, పొందూరు మన ఖాదీ మెటీరియల్. బార్డర్ పళ్ళు వచ్చేసి ప్యూర్ సిల్క్ ఉంటుంది. సో ఖాదీలో కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది. నారాయణపేట్ మర్సరైజ్డ్ కాటన్స్, ఇక్కత్లో తేలియా రుమాల్ డబల్ ఇక్కత్ శారీస్, అలాగే గద్వాల్లో కుట్టు బోర్డర్ శారీస్, డిఫరెంట్ అంటే త్రూఅవుట్ ఇండియాలో ఉన్న హ్యాండ్లూమ్స్ అంతా మన దగ్గర కలెక్షన్ ఉంటుందండి. ఇక్కడ రకరకాల చైన్స్, కలరు పూసలతోటి కూడా మంచి స్టాల్ ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చక్కగా తీసుకుంటున్నారు, చూస్తున్నారు. చూద్దాం ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏం కొంటున్నారు, ఎలాంటి స్టైల్స్లో ఉన్నాయి. రండి. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మ్యామ్? అంజలి. అంజలి గారు, షాప్ ఓనర్ అంజలి గారు. ఇక్కడ చక్కగా ఉన్నాయి అన్నమాట. వీటిని ఏమంటారండి? బీడ్స్ అండి. బీడ్స్. బీడ్స్ ఏం నేమ్ ఉంటుంది కదా వీటికి? బర్గర్ బీడ్స్ అండి. ఓకే, బర్గర్ బీడ్స్. చాలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే, గార్నెట్స్, బ్లాక్ డైమండ్స్ బీడ్స్ అన్నీ ఉన్నాయి. క్రిస్టల్స్ ఉన్నాయి, ఒరిజినల్ పర్ల్స్, ఒరిజినల్ బీడ్స్. క్రిస్టల్స్తో అల్లిక వేరే అల్లిక అల్లిపించాము. సేల్స్ ఎలా ఉన్నాయండి? సేల్స్ అంటే పర్వాలేదు. ఓకే, ఇక్కడ వెరైటీ ఇంకొకటి ఉంది అనమాట మనకి. క్రిస్టల్ చాలా బాగుంది, అన్ని కలర్స్ తోటి. ఇది ఎంతండి? 1050. ఓకే, 1050. బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ పగడాల గోల్స్లు ఉన్నాయి, మంచి ముత్యాలు ఉన్నాయి, ముత్యాల దండలు చక్కగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఈ పల్స్ ఒరిజినల్ పల్స్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ అండి, ఉప్పల్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారా? ప్రతి సంవత్సరం పెడతాం. ఎలా ఉన్నాయి సేల్స్? ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్. రైట్, ప్రతి సంవత్సరం పెడతారు. అంటే ఒరిజినల్గా ఉన్నాయి, చక్కగా వెరైటీగా ఉన్నాయి. చూడండి, ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయి, ముత్యాల గొలుసులు. ఇవి పగడం చైన్లు. ఇవి హ్యాండ్ పెట్టుకునే క్రిస్టల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇలా రకరకాల బ్రాస్లెట్స్, ఇవి కొరల్స్, ఇలా పగడాలు. ఇవి కూడా చిన్న క్రిస్టల్స్ తోటి రకరకాలు అన్నమాట గొలుసులు. డ్రెస్కి మ్యాచెస్ అయ్యేటట్టు అలాగా ఉన్నాయి, బాగున్నాయి. రైట్, చూద్దాం నెక్స్ట్ షాప్కి వెళ్దాం, ఇంకేమున్నాయో కూడా చూద్దాం. రైట్, ఇక్కడ ఒక మేడం ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే మేడం. మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఏం పేరండి? నా పేరు కనకతార. ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీ షాప్లో? అయితే నాకు బాగా మంచిగా కనిపించినవి ఏంటంటే మోదుగు ఇస్త్రాకులు. అంటే మోదుగు ఆకు గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీంట్లో భోజనం చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో కూడా మనకి తెలుసు. కానీ చాలామంది ఒరిజినల్గా ఉండే ఆకుల్ని వాటిని వదిలేసి ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దయచేసి ప్లాస్టిక్ వాటిలో భోజనం మానేయండి. ఇటువంటివి చేనేత సంబంధించినవి, హస్తకళలకు సంబంధించినవి, మన ఒరిజినాలిటీకి సంబంధించి దగ్గరగా ఉన్న వాటిని తీసుకుంటే మన శరీరానికి కూడా చాలా మంచిది. ఎక్కడమ్మా ఎట్లా తయారు చేస్తారు? ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి? మరి సిద్దిపేట డిస్ట్రిక్ట్ హుస్నాబాద్ మండల్ మేడం, పోతారమెస్ విలేజ్ పక్కకే. మేము ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. ఈ ఆకు వచ్చేసి మేము కేరళ నుండి తెప్పించుకొని మా మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర దొరకట్లేదా? అంటే తక్కువ మేడం, ఎక్కువ. మోదుగు ఆకు మన దగ్గర దొరకట్లేదా? చెట్లు ఇప్పుడు అన్ని కొట్టేసిండ్రు మేడం, తక్కువ. ఈ మోతుగాకుతో పాటు ప్లస్ మళ్ళీ అడ్డాకని దొరుకుతుంది కేరళలో. అది ఇది మేము కలిపి న్యాచురల్గా చేస్తున్నాము. మా మినిస్టర్ గారు కూడా పొన్నం ప్రభాకర్, మా మినిస్టర్ గారు కూడా మా ఏరియాలో స్టీల్ బ్యాంక్ అని ఇచ్చిండ్రు. అందరు నాన్ ప్లాస్టిక్ మోతకాకే వాడాలని చెప్పిండ్రు. ఈ నాన్ ఓవెన్ బ్యాగ్, మళ్ళీ ప్లాస్టిక్ కవర్కి బదులు నాన్ ఓవెన్ క్లాత్ బ్యాగ్ 50 GSM అట్లా ఉంటుంది, మట్టిలో కలిసిపోతుంది. ఇవి 2 ఫ్యాక్టరీలు మా పోతారమెస్ విలేజ్లో ఉన్నాయి మేడం. ఎంతమంది ఉన్నారు సభ్యులు? మేము అదే మొత్తము ఈ మోతకాకు ప్లేట్లనేమో 12 మంది వరకు వేస్తారు. నాన్ ఓవెన్ బ్యాగ్ దాంట్లోనేమో 8 మంది వేస్తారు. మాకు టైలరింగ్ గార్మెంట్ కూడా ఉంది, అందులో 40 మెంబర్స్ వేస్తారు. గవర్నమెంట్ తరపు నుంచి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మా డిఆర్డిఏ, మా సెరుపు సిఓ, మా పీడీ గారు, మా కేపీ అధికారుల సహాయంతో మేము గవర్నమెంట్ స్కూళ్ళకు, హాస్టల్స్కు సంబంధించి అన్ని డ్రెస్సులు 50 మంది, 40 నుండి 50 మధ్యలో మా వాళ్ళు కుడతారు. మాకు గార్మెంట్ ఉంది, శ్రీశక్తి స్వశక్తి టైలరింగ్ అనే గార్మెంట్ మాకు ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి గవర్నమెంట్ అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. వాళ్ళకి గవర్నమెంటే వాటి తయారు చేసిన వాటి కూడా సప్లై ఎలా చేయాలో కూడా వాళ్ళు చెప్తున్నారు. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, హాస్టల్కి ఈ బ్యాగ్స్ని, మోదుగాకుల్ని సప్లై చేస్తూ ఉంటారట. రైట్, ఇంకొక స్టాల్ చూద్దాం. రైట్, ఇక్కడ ఒక కాటన్ శారీస్ షాప్ ఉంది. వీరి పేరేంటో అడుగుదాము, ఏమేమి కాటన్ ఉన్నాయో అడుగుదాము, ఎక్కడి నుంచి వచ్చారో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి, నమస్కారం అండి.
ఏం పేరండి మీ పేరు? మా పేరు వెంకటేష్ అండి. సారీస్ అవి ఎక్కడి నుంచి ఈ సారీస్ మా ఇంట్లో తయారు చేస్తాం మేడం. ఇది మేము ఆయిల్ ముద్ర కొడతాము ఉంటాము. మా భార్య నేను చాలా కష్టపడతాము. ఇక్కడ ఆఫీసులో కూడా అందరికి చూపించాము. మాకు ఆఫీసులో అవకాశం ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి అవకాశం కూడా ఇచ్చారు మాకు, ప్రజలకు లేడీస్కు అందరికి అవకాశం ఇచ్చేందుకు ఆయన రేవంత్ రెడ్డి సీఎం గారికి ధన్యవాదాలు. మాకు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా ఎంకరేజ్ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉండని అకామిడేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇది మా సిల్క్ అండి, మ్యాంగో సిల్క్ అని చాలా బాగుంటుందండి. ఇది నారాయణపేట అండి. ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నారాయణపేట, చాలా బాగుంటుందండి. మేము 1000 రూపీస్ అండి. ఇది 800 మేడం. ఇది వేరే చీప్ అండ్ రేట్ ఉన్నది, మంచి క్వాలిటీ ఇస్తాం మేడం. ఇది 500 మేడం. ఎత్తు బ్లౌజ్ 500 రూపీస్ మేడం. ఇది కూడా చాలా బాగుంటుంది. మేము కస్టమర్ మాకు వచ్చే కస్టమర్ ఒక్కటి తీసుకుంటున్నాం, 2 తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా బాగున్నాయి చీరలన్నీ. వెంకటేశం గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ స్టాల్ ఇచ్చినందుకు సేల్స్ కూడా బాగున్నాయంట వీరికి. అంటే చాలా మంచి ప్రైస్ లోనే ఉన్నాయి. యాక్చువల్ గా శారీ అయితే చాలా బాగుందండి. మనం బయట షాపుల్లో చూస్తే ఈ చీరలు దగ్గరగా 3000 4000 వరకు ఉంటాయి. వీరి దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. ఇదేం శారీ అంటారు వెంకటేష్ గారు? ఇది నారాయణ సిల్క్ అంటారు. ఓకే, ఇది నారాయణ మ్యాంగో సిల్క్. ఇది చాలా బాగుంటుంది. ఇది మ్యాంగో సిల్క్. ఇది గవర్నమెంట్ నుంచి ఇచ్చేది మేడం. ఇక గవర్నమెంట్ స్టిక్కర్ ఉంటుంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షాప్ అనేది. ఇది ప్యూర్ ఖాదీ మిల్క్ మేడం. ఇది ఖాదీ సిల్క్ మేడం. ఇది మేము 10,000 ఇస్తున్నామండి. ఇది ఓన్ మన ప్రొడక్షన్ మేడం. ఇది మేము ప్లేన్ చేయి తీసుకొని దీని మీద వర్క్ కుట్టిస్తాం మేడం. కస్టమర్తో వర్క్ కుట్టిస్తాం మేము. ఇందులో మన ఖాదీ సిల్క్ అండి, ప్యూర్ ఖాదీ. ఇది కూడా 15,000 ఇస్తున్నాం మేడం. ఇక్కడ షాప్ చిన్నగానే ఉంది కానీ వెంకటేష్ గారి దగ్గర మాత్రం వెరైటీలు చాలా ఉన్నాయండి. అలాగే ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక చీర వీళ్ళు ముద్రతోటి మరి స్టాల్కి పంపించారు. ఇది 1500 శారీ. చూడ్డానికైతే కొంచెం పట్టు లుక్ లో కనిపిస్తుంది శారీ. చాలా బాగుందండి. సాఫ్ట్ సిల్క్ అన్నమాట. ఇది 4500 మేడం. ఇది యాక్చువల్లీ చీర ఏంటంటే 4500. మనకు వచ్చేసి 1500 గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ చెప్పారు. ఇక్కడ దీని మీద స్టిక్కర్ కూడా ఉంది మేడం. 4500 చీర. దీని వల్ల మేము ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాం ఇక్కడ. తెలంగాణ ముద్దు బిడ్డలు కానీ తెలంగాణ అక్కలు కానీ మనకంతా సేఫ్ ఉంటేనే మనం మంచిగా ఉంటుంది. ఇది 1500 ఇస్తున్నాం మేడం. ఈ చీర బయట 1500 అమ్ముతాం, మేము 1000 రూపీస్కి ఇస్తున్నాం మేడం. ఒరిజినల్ కలంకారీ. ఇగో ఇదేమో నారాయణపేట మేడం. ఇది 800 మేడం. ఇది నారాయణపేట. ఎత్తు బ్లౌజ్ మేడం 800. ఇది గొల్లబామ చీర మేడం. చాలా బాగుంటుంది. గొల్లబామ బ్లాక్ అండ్ ప్లేస్ కలర్స్ ఉంటుంది. ఇది 1000 రూపీస్ మేడం. గొల్లబామ చీర పెద్దవాళ్ళు కట్టవచ్చు. 25 ఇయర్స్ నుంచి బట్టి 85 ఇయర్స్ వరకు 90 ఇయర్స్ వరకు వాళ్ళు కట్టుకోవచ్చు. మంచి ప్యూర్ కాటన్. ఏం ఫోల్డింగ్ రాదు, ఏం ముడత రాదు, ఏం రాదు. గంజి చేసి కూడా అవసరం లేదు. మీరు కాలర్ పోయినా కూడా మీకు చీర మంచి కాలుష్యం బాగుంటుంది. ఇక్కడ మహిళలు ఉన్నారు కొంతమంది, వారితో మాట్లాడదాం. చూసారమ్మా చీర? చూసాం మేడం. కొన్నాం మేడం. మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఇందిరా మహిళా శక్తి చాలా బాగున్నాయి. ఈరోజు బోటిక్ వాళ్ళు వచ్చి మా దగ్గర అడుగుతారు మేడం, మాకు ఇచ్చండి ఇలాంటి సారీస్ కావాలి, మేము బోటిక్లో మేము కుడతాము, మేము సేల్ చేసి చెప్తాము వాళ్ళకు ప్రజలకంటే. మేము ఒకటే మాట్లాడాం మేడం, మాది గవర్నమెంట్ నుంచి వచ్చేది, మేము ఫిక్స్ రేటు మాకు ₹1 ఇచ్చే లేదు, మేము దొరికేది మాకు 150 అంతే. ఇదే చీర మేడం చందన బ్రదర్స్ కానీ ఆదిత్య బ్రదర్స్ కానీ షోరూంలో పోతే 4000 చిల్లర అమ్ముతారు మేడం. ఇది మనం ఇచ్చేది నిజం రేట్ మేడం. అని నమస్తే, ధన్యవాద్. జై తెలంగాణ, జై రేవంత్ అన్న, జై సీతక్క. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మనం ఈరోజు శిల్పారామం దగ్గర ఉన్న మా మహిళా మేళాకు వచ్చాము. 2025 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో చేనేత ఉత్పత్తులు, హస్తకళలు, అలాగే మనకు సంబంధించి మన నేచర్కి సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. స్టాల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అయితే మనం ఇక్కడికి వచ్చిన షాప్ ఏంటంటే ఈరోజు తేనెలు ఉన్నాయి, కారపొళ్ళు ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి. పండగ సీజన్ కదా, మంచి మంచి ఫుడ్ తినాలి. సకినాలు, బొబ్బట్లు రకరకాలుగా ఉన్నాయి. రండి అసలు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చూద్దాం. ఎస్, చిరుధాన్యాలు ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఇక్కడైతే అసలు బతుకమ్మ జరుగుతున్నట్టుగా ఉంది, అంత కలర్ఫుల్ గా ఉంది. కామారెడ్డి అంట, అక్కడైతే మస్తు హ్యాపీగా ఉన్నారు. రండి రండి అని పిలుస్తున్నారు. చూద్దాం. కామారెడ్డి స్టాల్, కామారెడ్డి నుంచి వచ్చారంట.
చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి 40 మంది వచ్చాము. కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి 40. అందరికి స్టాల్స్ విడివిడిగా ఉన్నాయా? అవును మేడం. ఒక్కొక్కరికి ఉన్నాయి. మీరేం స్టాల్? అందరికి కలిపి ఒక స్టాల్ పెట్టారు. మేడం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఈ షాప్ పెట్టారు. ఓకే, ముందు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత అసలు గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళు 40 మంది మహిళా మనులకి దీంట్లో ఎంత మనీ వచ్చింది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, గవర్నమెంట్ ఎంత ఇచ్చింది అని చూద్దాం. నమస్తే అండి. ఎట్లా వీళ్ళనందరినీ ఎలా గ్యాదర్ చేశారు? గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ వచ్చాయి? గవర్నమెంట్ నుండి అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసాము. గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మా ఓన్గా స్టార్ట్ చేసాము. అంటే చిరుధాన్యాలు అని చెప్పారు. చిరుధాన్యాలు, పచ్చళ్ళు, నూనె, గానుగ నూనెలు, కారపొళ్ళు, మురుకులు, చిరుధాన్యాల మురుకులు, చిరుధాన్యాల లడ్డూలు, అలాంటివి అన్నీ మేము ఓన్గా తయారు చేస్తున్నాము. ఇది పల్లి మునగాకు లడ్డు. పల్లి మునగాకు లడ్డు వెరైటీగా ఉందండి. పల్లి పొడులు మనం తింటాము, పల్లి చెక్కీలు అవి తింటాము. పల్లి అను మునగాకు కలిపి వీళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఒక లడ్డు తయారు చేసి సేల్స్ చేస్తున్నారు. ఎలా అమ్మా దీన్ని ఎలా ప్రిపేర్ చేశారో ఒకసారి మా ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి తెలియజేయండి. బెల్లము, మునగాకు అవి మూడింటిని తీసుకొని బెల్లాన్ని కరిగించేసి అందులో మునగాకు వేసి, నెయ్యి వేసి, పల్లీలు వేసి లడ్డు చేస్తాము. మునగాకుని డ్రై చేసిన తర్వాత తర్వాతనే పొడి చేసేసి ఇందులో వేసాము. ఎముకలకి, ఆరోగ్యానికి, రక్త ప్రసరణకి కూడా చాలా మంచిది. యాక్చువల్గా మనకు అందరికీ తెలుసు మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య బాగా వింటున్నాం మనం. దాంతో మునగాకుని విడిగా తినలేని వాళ్ళు ఇదొక వెరైటీ ఫుడ్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు. ఇంకేంటమ్మా? మునగాకు నువ్వుల బెల్లం సూపర్. మునగాకు పౌడర్ అండి. ఇది అన్నంలో కలుపుకొని తినొచ్చమ్మా. టీ పౌడర్ మేడం. ఇది మునగాకు రాగి లడ్డు, మునగాకు రాగి లడ్డు, మునగాకు పల్లి లడ్డు, మునగాకు పొడి, మునగాకు టీ పౌడర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. మునగాకు మురుగులు ఉన్నాయి. అంటే మునగాకు కారపూస. మొత్తానికి అంటే ఒక ఫుడ్ని మనకు వెనకటి నుంచి ఫుడ్స్ కొన్ని రకాలే తెలుసు. అంటే ఒక ప్రయోగం చేయాలంటే కూడా వీళ్ళు కొన్ని రోజులు పాపం దాని మీద కష్టపడి ఉంటారు. అంటే ఏమేమి తయారు చేసి ఎంత రెసిపీలు కలిపితే ఇవి ఈ రకంగా తయారు చేయొచ్చు టేస్ట్గా అనేదాన్ని బాగా దీన్ని చేశారు ఒక ప్రయోగంగా. మునగాకుతోటి కారపూస అన్నమాట ఇది. ఊదల మురుకులు, మిల్లెట్స్ తోటి మురుకులు, ఊదలతోటి మురుకులు. ఓకే. కారపుళ్ళు, కాకరకాయ కారం, మునగాకు కారం, పల్లి కారం, నువ్వుల కారం, అట్లా కరివేపాకు కారం, అట్లా డిఫరెంట్ టైప్స్ కారాలు మురుకులు చేసాము. మిలెట్స్ మురుకులు, మిలెట్స్ లడ్డూలు, ఆయిల్స్, పచ్చళ్ళు. ఇక్కడ రాగి, మునగాకు, బెల్లము, నెయ్యి కలిపి ఒక లడ్డు తయారు చేశారు. ఎముకలకు చాలా మంచిది. మహిళలకి ముఖ్యంగా 40 సంవత్సరం దాటిన మహిళలు ఎముకలు కాస్త పెళ్స్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మునగాకు అనేది తీసుకోవాలి. మనం ప్రతిరోజు ఇంట్లో చేసుకొని అట్లాంటివి తినలేం కాబట్టి ఇట్లా వెరైటీ లడ్డూలు చేసుకొని తింటే కానీ మనకి హెల్తీగా కూడా బాగుంటుంది. చూద్దాం, టేస్ట్ చూస్తున్నాను. సాఫ్ట్గా ఉంది. మునగాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. అలాగని చెప్పి చేదేం లేదు, బాగుంది. ఎన్నిసార్లు పాపం రెడీ చేసి ఉంటారు అంటే ఒక లడ్డు తయారు చేయాలంటే మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఎక్కువగా మనకి ఆ ఫ్లేవర్ తగలకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి బాగుండాలి కూడా. ఎన్నిసార్లు రీసెర్చ్ చేశారు? 10 times చేసాం మ్యామ్. 10 times చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ అయిపోయాము. ఓకే. అంటే ఎంత క్వాంటిటీ లడ్డు కట్టేటప్పుడు కూడా విడిపోతూ ఉంటుంది, డ్రై కదా. అవును మేడం. మళ్ళీ నెయ్యి ఎక్కువ తగలకూడదు ఎందుకంటే హెల్దీ పర్పస్ కి కాబట్టి. రైట్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి, బిక్నూర్ మండల్ స్వర్ణ మహిళా సంఘం ఫస్ట్ లీడర్ని. ఓకే, మాకు సంఘంలో ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడైనా వెళ్ళగలుగుతున్నాం. ఇంత పూర్తి మాట్లాడుతున్నామంటే సంఘం ద్వారానే. సేల్స్ బాగున్నాయి, ఐటమ్స్ బాగున్నాయి. ఎందుకంటే మన మహిళలు కష్టపడుతారు కాబట్టి మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరిక. ఎస్, గవర్నమెంట్ మహిళా సాధికారతతో మహిళలకి చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగంగా మహిళల్నే పెట్టి అంటే ఇందిరా మహిళా శక్తి అనే ఒక కార్యక్రమాన్ని
క్రియేట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి చేయూతనిస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరిది మహిళల్నే ఏర్పాటు చేసి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి చిన్న ఐటమ్ కూడా మహిళ పేరు మీదే ఉంటుంది ఇక్కడ. రండి, ఇంకా ఎన్నెన్ని స్టాల్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీలు ఉన్నాయో. మహిళలు కొంతమంది ఒక శక్తిగా అంటే 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది కొంత డబ్బుల్ని పోగేసుకొని గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు కొంత సహాయం చేసి వాళ్ళకై వాళ్ళు కాళ్ళ మీద నిలబడేటట్టుగా కృషి చేస్తున్నారు. నిజంగా అభినందించాల్సిన విషయం. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. రైట్, మనం ఇక్కడ ఒక బొకే షాపుల దగ్గర ఉన్నాము. బొకేలు అంటే మనకి పూల బొకేలు కాదు, డ్రై ప్యాడీ అంటే అడవుల్లో దొరికే వాటితోనే వీళ్ళు రకరకాలుగా ఇట్లా తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్యాడీకి సంబంధించింది. అలాగే ఇవన్నీ కూడా కొన్ని ఎండిపోయిన ఆకులు అట్లాంటి వాటితో చేస్తున్నారు. అసలు ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర అవన్నీ మాట్లాడదాం, ఎలా తయారు చేస్తున్నారు కూడా. వరి అవి అండి, బియ్యం ప్యాడీ ఉంటుంది కదా, దానివి అది గోధుమ ప్యాడీ తోటి చేశారంటండి. ఇవి డ్రై చేసేసి దీనికి కొంచెం పాలిష్ చేసేసి ఎంత బాగుందో చూడండి అసలు. అంటే ఎటువంటి మనకి ప్లాస్టిక్ రాహిత్యం అన్నమాట. ప్లాస్టిక్ కెమికల్స్ వితౌట్ కెమికల్ అండి. ఇది ఫోమ్ తోటి, ఇవన్నీ ఫోమ్ తోటి తయారవుతుంది. ఫోమ్ చేసి నాన్ వాషబుల్. ఇవి వచ్చేసి నెట్టెడ్ అదండి. ఇవన్నీ మేమే చేస్తాం మొత్తం. ఇవన్నీ మెటీరియల్స్ అన్ని. ఇది వచ్చేసి కార్న్ ది డస్ట్ ఉంటుంది కదా మేడం, కార్న్ డస్ట్ తోటి తయారు చేస్తాం. ఇది అసలు ఎంత వెరైటీగా ఉందండి. ఇది దేంతో తయారు చేశారో మీరు గెస్ట్ చేశారండి. ఇది మన మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, కంకుల నుంచి పైన వస్తుంది కదా, దాన్ని డ్రై చేసి కలర్స్ వేసి ఎంత చక్కగా పూలగా మొక్క. అవును, అంటే మనకి వ్యర్థమయ్యేది ఏది లేదు. అన్ని చేస్తే అన్ని పనులు వస్తాయి. వ్యర్థం ఏది వాడేయం మనం. చూసారా, మనకి వ్యర్థమయ్యేవన్నీ కూడా చక్కగా ఎంత బాగుందో చూడండి. ఇది ఎంత అండి కాస్ట్? ఇది 50 రూపీస్ అండి. అంటే కళ్ళకి ఏది కూడా తక్కువ కాదు, వేస్టేజ్ ఏమీ లేదు. ఇదండి, ఇది దేంతో చేశారు? ఇవన్నీ ఫోమ్ అండి, ఫోమ్ మెటీరియల్ తోటి చేసేసి దానికి డిజైన్ కూడా హ్యాండ్ తోటి చేస్తామండి. కటింగ్ కూడా హ్యాండ్ తోటి చేసేసి కటింగ్ దాన్ని డిజైన్ చేసి స్టిక్కింగ్ చేస్తాం మొత్తం. చాలా బాగున్నాయండి, ఎంత బాగున్నాయో చూడండి. ఇవన్నీ కూడా రకరకాల మొత్తం హ్యాండ్ మేడ్ అని అంటండి ఇవన్నీ కూడా. ఇంకోటి చూపిస్తాను మీకు, ఇది చూడండి. ఇది మనకి ఊర్లలో ఈ పొలాలలో చెట్లు చెట్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసి ఒక ఓపెన్ స్పేస్లో డ్రై చేస్తామండి. డ్రై చేసేసి ఇది యాక్చువల్ న్యాచురల్ మొత్తం డ్రై చేసేసి దాన్ని ఒక్కొక్క స్టిక్ని కట్ చేసేసుకొని ఇలా చేస్తాం. ఇది కూడా అలాంటి తులసి ముక్కలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ డ్రై చేసేసి దానికి కొంచెం కలర్ లాగా వేసేసి చేస్తాం. చూసారా, తులసికి సంబంధించింది అనమాట. ఎంత బాగుందంటే వీటిని బాగా ఓపిక్గా చక్కగా డ్రై చేసి కొంత లైట్గా పాలిష్ చేసేసి ఓపిక్గా ఇంట్లో పెట్టుకోవడానికి ఎంత బాగుంటుందోనండి. ఇలాగా ఈ ఫ్లవర్స్తో ఇలా మిక్స్ చేసేసి ఇలా ఒక బొకే లాగా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ నేచర్కి సంబంధించినవండి. మన అడవుల్లో దొరికాయి, మన చుట్టుపక్కల ఉండేవి, ఎక్కువ పొల్యూషన్ లేని అన్నీ చక్కగా ఓపిక్గా తయారు చేసుకొని ఇంట్లో షోకేస్గా డెకరేటెడ్ పీసెస్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. చాలా బాగున్నాయి అసలు నిజంగా. ఇవన్నీ మన చుట్టూ ఉండేనండి ప్రతిరోజు. ఇవి కొబ్బరి పుల్లలు, అవేమో మొక్కజొన్న పైన వచ్చే లేయర్స్, అదేమో బ్యాంబూ. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న మొక్కలు, ఫోమ్ మొక్కలు లాంటి కొన్ని రకాల మొక్కలతోటే తయారు చేశారు వీళ్ళు. ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఎన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయంటే ఇక్కడ మహిళలందరూ తమ పనితనాన్ని చక్కగా చూపించి రకరకాల వస్తువులను తయారు చేసి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. చక్కగా సేల్స్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాటిని తయారు చేయడం, వాటిని అమ్మడం, తద్వారా వాళ్ళ కుటుంబ జీవనాధారానికి ఎంతో కొంత సాయం చేసినట్టుగా ఉంటుంది కదా. చాలా బాగున్నాయి. ఇంకా చూద్దాం, చాలా వెరైటీలు ఉన్నాయి వీళ్ళ షాప్లో.
ఇక్కడ చూసారు కదా మేడం అయితే చాలా బాగా చాలా వెరైటీస్ ఉన్నాయి. అక్కడ ఫ్లవర్స్ చూసాము, ఇక్కడ షాప్లో ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా చూసాము. ఎలా తయారు చేశారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా మనం అడుగుదాం. హస్తకళల్ని అభివృద్ధి పరచాలి, హస్తకళలకి ఎక్కువ ప్రోత్సాహం లభించాలి అనే ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్ట్రీట్లో ఈరోజు వీరు ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. హలో మ్యామ్. हाय, क्या नाम है आपका? ज्योत्सना सत्रा, ज्योत्सना सत्रा. कहाँ से आए? वेस्ट बंगाल से. वेस्ट बंगाल से. ये क्या चीज़ है? ये ब्रास का ज्वेलरी है. हाँ. इसका कलर कभी भी नहीं जाती. ये जैसे आप लोग तमिल में क्या बोलते हैं, इत्रे इत्रे बोलते हैं, हम लोग ये डोकरा बोलते, इत्रे. हाँ सही. आपका नाम? आपका डोकरा 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 बोलते हैं. ब्रास ज्वेलरी है. ये ज्वेलरी कभी कलर नहीं जाती. अब जब पहनेंगे ना, पहनने के बाद जो पसीना लगती है वॉश करके रखिएगा, उसके सुखा के रखिएगा. कोई ओकेशन में जाने के पहले ये इमली या नींबू पानी, नहीं तो बालों को जो शैम्पू यूज करते हैं उस शैम्पू से, नहीं तो आप विनीगर से वॉश करेंगे तो इसका वो कालापन भी चला जाएगा. कलर ये ऐसा ही रहेगा, कभी भी नहीं जाएगी. इसका ఇతడితో తయారు చేసిన ఒక వెరైటీ నెక్లెస్ అండి ఇది. దీనికి చెమట వచ్చినా కానీ ఎప్పటికీ కూడా ఇది కలర్ పోవడం అట్లా ఏమి ఉండదు. మనకు తెలుసు కదా మనం ఇతడి సామాన్లు ఎలా శుభ్రపరచుకుంటామో, తను కూడా అదే చెప్తున్నారు. నిమ్మకాయతోటి, చింతపండుతోటి, అలాగే షాంపూ తోటి, దేంతో వాష్ చేసినా కానీ మళ్ళీ చక్కగా మెరుపులు మెరుస్తూ ఉంటుంది. బంగారం ఇత్తడి పుత్తడి కదా, అలాగే మెరుపులు మెరుస్తుంది. ఒక వెరైటీ అనమాట, చాలా బాగుంది. వెస్ట్ బెంగాల్. ఇది హ్యాండ్మేడ్ అయినా? हाँ हैंडमेड है. आप खुद ही बनाते? हाँ, मेरे पास और 15 लड़की भी काम करते हैं. ये सब काम मैं भी करती हूँ, उन लोगों को भी मैंने काम दिया, वो घर के बैठ के ये करती है. इसका इयरिंग भी है, मैचिंग इयरिंग मिलेगी, ब्रेसलेट मिलेगी, रिंग मिलेगी, ऐसी सब कुछ मिलेगी. ब्रेसलेट भी मिलेगी, यहाँ जो ब्रेसलेट. ओके. ये क्या है? ये क्या चीज से बनाया? ये पैडी स्ट्रॉ, नेचुरल पैडी स्ट्रॉ. अच्छा. चावल का जो पौधा है ना, वो उससे बनी है. आप लोग की बोलते हैं बाड़ी गड्डी बोलते हैं, उससे बना है ये. ये 3 महीने प्रोसेस करना पड़ता है, उसके बाद बनती है ये. इसका जो कलर देख रही है, ये जैसे धागा कलर करते हैं ना, धागा कलर करने के बाद जैसे कपड़ा बनते हैं, ऐसे स्ट्रॉ को 3 महीने प्रोसेस करने, कलर करने के बाद ये कांची से काट के, ब्लेड से काट के ये बिठाना है. ये बिठा है. ये फ्रेम आपको 20 या 30 इयर्स तक रहेगी, कुछ भी नहीं होगा. आप फ्रेम नहीं रहेगी, आप चाहे अंदर का, जैसे हम लोग तस्वीर फ्रेम करते हैं ना, ऐसे ये अंदर का जो चीज़ है इसको अलग से फिर 5 साल बाद 2 साल बाद आप आपकी पसंदी जो फ्रेम वो फ्रेम कर सकते हैं. ये వరిగడ్డి అండి, వరిగడ్డితో తయారు చేశారంట. మన దగ్గర వరిగడ్డి ఉంటుంది, వాళ్ళ దగ్గర గోధుమ గడ్డి ఉంటుంది కదా, దాంతో తయారు చేశారట. ఒక 3 నెలల పాటు పడుతుందట. అంటే వరిగడ్డిని సేకరించి దాన్ని 3 నెలల తర్వాత అంటే డ్రై చేసి కొంచెం ప్రాసెసింగ్ చేయాలి కదా ఇంత రావాలంటే. తర్వాత బ్లేడ్స్ లాంటి వాటితో కట్ చేసి కలర్స్ వేసి, మనం దారాలకు వేసే కలర్స్ ఏవైతే ఉంటాయో అంటే పోవు కదా ఎప్పటికీ, అలాంటి కలర్స్ని వీటికి యూజ్ చేస్తారట. ఈ ఫ్రేమ్ కూడా 20 సంవత్సరాల వరకు ఉంటుందట. ఒకవేళ మనకు ఫ్రేమ్ నచ్చకపోతే లోపలిది తీసి మార్చుకోవచ్చు, కానీ అది ఎప్పటికీ పాడవదు అని చెప్తుంది. అంటే మన చేతులతో మనం చేసే పని ముట్లు కానీ పనితనం కానీ కొన్ని సంవత్సరాలు, కొన్ని ఇయర్స్, నెక్స్ట్ జనరేషన్ కూడా కొన్ని మన ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ అప్పట్లో వాళ్ళు తయారు చేశారు, వాళ్ళు తయారు చేయించి ఇచ్చారు అని. అలాగే చేతుల్లో నైపుణ్యం ఉంటే వాటితో చేసే వస్తువులు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి, అంత గట్టిగా ఉంటాయి. ఇంకా ఏం వెరైటీలు ఉన్నాయో చూద్దాము. అంటే చాలా ఉన్నాయి అనమాట. ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా బర్డ్స్ ఇవన్నీ కూడా వాటితో తయారు చేసినవే. అవేమో బ్యాంబూస్తో తయారు చేశారు. ఆ జింక, ఈ పక్షులు ఇవన్నీ కూడా. అలాగే మనం ఇందాక చూసాం కదా ఫ్లవర్ బొకేస్, అవన్నీ కూడా నాకైతే బాగా నచ్చినాయి. బ్రాస్తో చేసిన ఈ నెక్కి పెట్టుకున్నాయి. క్యా నామ్ బోల్తే హై మ్యామ్ ఇస్కో? हसूली. బాగుంది కదా. राइट. ये जो देख रही है, ये हमारा वेस्ट बंगाल का पहला लेडी मैं बनाती हूँ. वेस्ट बंगाल का पहला लेडी मैं बनाती हूँ. ये इसमें मेरा गवर्नमेंट से थैंक्स. मेरा गवर्नमेंट से मैं 2-3 बार अवार्ड भी लेकर आई हूँ. अच्छा. इस चीज में इसका प्रशिक्षण भी मैं देती हूँ.
कुछ लड़की को काम भी दिया, वो करती है। ये माने ईयर्स की ईयर्स तक रह ही जाएगा, कुछ भी नहीं होगा, क्योंकि ऐसे हैंगिंग में रहेगी तो उसमें कुछ भी नहीं जाएगी ना, वाटर या कुछ भी नहीं जाएगी। शीशा साफ करना है सिर्फ, है ना। बीट को कोई हो जाए तो अगला बार फ्रेम कर लेना, नई फ्रेम में नई सुंदर दिखेगी। ये काम ऐसा ही रहेगा, कुछ भी नहीं होगा। వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ తనే అంట చేశారు, ఇటువంటివి ఎవరూ చేయలేదంట. దాని మీద తనకి అవార్డ్స్ కూడా వచ్చాయంట, ప్రథమ మహిళగా వీటితో తయారు చేసిన. అంటే నిజంగా ఎండి గడ్డితోటి ఇంత కళాత్మకమైన వస్తువులను తయారు చేయడం అనేది ఇట్స్ వండర్ అండి. అంటే తనకు వచ్చిన ఆలోచనలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కొన్ని ఇయర్స్గా ఇవి ఉంటాయి, ఎక్కడికి చెక్కు చెదురు, అందుకని దాంట్లో పోయేది ఏం లేదు కదా. అందంగా మన ఇళ్లలో గోడలకి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు, బాగున్నాయి. అలాగే ఇదొక వెరైటీ. అంటే ఎంత సున్నితనం ఉందంటే ఈ పనితనంలో, వాటిని ఆ కటింగ్లో కానీ, ఆ ఫినిషింగ్లో కానీ, ఆ కలర్స్ యాడ్ చేయడంలో కానీ, ఆ థీమ్ తయారు చేసుకోవడంలో కానీ ఎంత బాగుందో నిజంగా. నీళ్ళల్లో ఒక కొంగ చేపను వెతుక్కుంటుంది, బాగుంది. పక్షులన్నీ చక్కగా కొమ్మ మీద కూర్చొని సేద తీరుతున్నాయి, మాట్లాడుకుంటున్నాయి రకరకాలుగా అన్నమాట. అంటే మనకు అలా కనిపిస్తుంది, మనం ఒక ఫోటో చూడగానే ఒక భావం కనిపిస్తుంది. నాకు దాన్ని చూస్తే ఆ భావం కనిపిస్తే, ఈ ఫోటో చూడగానే ఈ భావం కనిపించింది. అమ్మాయిలందరూ కూర్చుంటే కూడా పక్షుల్లాగా ఊరికే మాట్లాడుకుంటూ ఉంటారంటారు కదా, అలా కంది. क्या है, क्या इसका वो मतलब क्या है, ये क्या काम करती है, आप देखने के लिए क्या बता सकती है? ये पंछी जो एक साथ में जैसे बैठते हैं ना, हाँ वैसे ही मैंने ये लुक दिया। और ये जो लुक है, ये जो पानी के चढ़ाई से, ये देखिए पानी का चढ़ाई के पास आके जैसे उड़कर मछली पकड़ती है, ऐसे ही ये इसको बनाया। और वो जो है उसको मैं बताती हूँ क्या है उसमें। అదే చెప్తున్నారండి, పక్షి నేనేం చెప్పానో తను కూడా అదే భావంతోనే దాన్ని తయారు చేశారట. థ్యాంక్ యూ. ये झील के पार के पास में हम लोग हैं, उधर पानी है। पहाड़ों में जैसे देखते हैं, गाछ देखते हैं, बैम्बू देखते हैं, ये पंछी देखते हैं, ये पहाड़ों में आती है। ये जैसे पास आके आती है, पानी के मिडिल में नहीं जाती ना, पानी का मिडिल में नहीं जाती ना। आप ठीक से देखिए, पानी उधर है दूर, हम लोग रास्ते में है ना। ये चढ़ाई देख रही हूँ, ऐसे बनाया मैंने। ఎగ్జాక్ట్ అండి. అంటే మనకి కనిపిస్తూ ఉంటుంది, అంటే మనం పొలాల దగ్గరకో లేదా అడవుల పక్క నుంచో వెళ్తూ ఉంటే ఒక కొమ్మ మీద పక్షులు ఉంటాయి, పక్కనే ఒక బ్యాంబూ పొదలు ఉంటాయి, ఆ పక్కన కొంగలు నీళ్ళల్లో చేపలు పట్టుకుని ఉంటాయి. ఆ థీమ్ని యాజ్ ఇట్ ఈస్గా చేశారు. అంటే ఈ కలర్స్ చూసారా ఎంత దగ్గరగా, ఎంత న్యాచురల్గా ఉన్నాయో. మీకు ఆ బ్యాంబూ ఆకులు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి, ఇట్లా డ్రై ఆకులు, వచ్చే ఆకులు, ఇవన్నీ. అలాగే బర్డ్స్ కలర్స్ కానీ, ఈ కలర్స్ కానీ నిజంగా వీరి చేతికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సో గ్రేట్ అండి, ఎంత బాగున్నాయో. వీటిని ఇట్లా ఈ తోకలు ఇచ్చారు చూసారా, ఈ ఫినిషింగ్ కానీ సూపర్. ఇందిరా మహిళా శక్తి బజార్లో ఇంకా కొన్ని వెరైటీస్ అయిన స్టాల్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. స్వయంగా అందరూ ఇక్కడ మహిళలే తయారు చేసి వారి ఉపాధి కోసం ఇక్కడ సేల్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారందరినీ ప్రోత్సహించాలి. మంచి ఆదరణతో బాగుంది అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ వస్తువులన్నీ కొనుక్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చూద్దాం, ఇక్కడైతే అన్ని అగరబత్తీల స్టాల్ ఉందన్నమాట. మొత్తం కంప్లీట్గా అగరబత్తీలు ఉన్నాయి, చాలా రకరకాలు. ఓకే, చాలా పెద్ద అగరబత్తి ఉందండి ఇక్కడైతే. ఇదంతా పెద్ద అగరబత్తి అని చెప్తున్నారు వారు. 24 hours కూడా అది పెడితే సరిపోతుందంట, 24 hours వస్తుందంట. ఇవి కిసే బనాతి అయ్యే ఆవు నెయ్యి ఎక్కువ మిక్స్ చేస్తారు, ఆవు సాంబ్రాణి. ఓకే, ये कितना का है पैकेट? kg 200 rupees. నిజంగా చాలా బాగుందండి. కేజీ 200 రూపాయలండి. ఇదంతా కూడా ఇంట్లో తయారు చేసి వీళ్ళు స్వయంగా అమ్ముతున్నారు. మనకు షాపులోనైతే
చిన్న ఒక 50 ఉన్న అగరబత్తీల ప్యాకెటే దగ్గరగా 200 రూపీస్ 300 రూపీస్ ఉంటుంది. వీళ్ళు 1 కేజీ ఇస్తున్నారు. సార్ చూడండి, చాలా బాగుంది స్మెల్ అయితే. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ అన్ని ఖాదీకి సంబంధించిన అంటే ప్యూర్ కాటన్ కుర్తీస్ ఉన్నాయి, మహిళలకు సంబంధించి అన్ని. హాయ్ అండి, ఎలా ఉంది? బాగుంది. ఎంత ప్రైస్లో వస్తుంది? రీజనబుల్ ఉన్నాయి, కాటన్ కదా, ప్యూర్ రీజనబుల్. ఇది ఎంత చెప్తున్నారు? 1000కి 3 అండి. సూపర్, నిజంగా బంపర్ ఆఫరు. ప్యూర్ కాటన్ అయితే మనకి బయట దొరకదు. ప్యూర్ కాటన్ చాలా కాస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1000కి 3 కుర్తీస్ ఇస్తున్నారు. బాగున్నాయి, సాటిస్ఫై అవుతున్నారు ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు కూడా కొనుక్కోవడానికి. మనం ఒకరితో మాట్లాడిచ్చాను, చూసారు కదా. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మన ఫేస్కి సంబంధించి, ఫేషియల్స్కి సంబంధించిన హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే సోప్స్ కూడా ఉన్నాయి. హాయ్ అండి, कहाँ से आया? महाराष्ट्र से। ये पूरा घर से बनाया आपने? होममेड है, पूरा होममेड है। किस चीज मिलती है इसमें? ये एलोवेरा बेस है। एलोवेरा बेस और क्या? एलोवेरा मंजिस्टा बेस है और ये पिगमेंटेशन पर काम करता है। जिनको भी पिगमेंटेशन के दाग रहते हैं वो इससे कम हो जाते हैं। सेल्स कैसे है? अच्छा है। ये सोप कितना है? ये 100 रुपीज़ का है। 100 रुपीज़ का एक सोप है. మంజిస్టా, అలివేరా అటువంటి అన్ని మిక్స్ చేసి వీళ్ళు ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారంట. మహారాష్ట్ర సేనా, మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఇవి क्या है? जेल, नाइट जेल है, हल्दी चंदन एलोवेरा बेस है। ये नाइट को लगाना, इससे स्किन जो है स्मूथ रहता और दाग जो है कम हो जाते। कितना लोग आपका साथ काम करते हैं? अभी 20 लोग है, 20-25 लोग, कम ज़्यादा होते रहते हैं। हाँ, वो कुछ महिलाएं जो है मार्केटिंग करते हैं, सेलिंग करते हैं, कुछ लोग प्रोसेसिंग करते हैं। మొత్తం అంటే ఎక్కడైనా సరే మహిళలు తమ గ్రూపులతోటి ఒక 20 మెంబర్స్ని అట్లా యాడ్ చేసుకొని, కొంతమంది మార్కెటింగ్, కొంతమంది ప్రాసెసింగ్, కొంతమంది ఇవి తయారు చేసే విభాగంలో ఉంటూ వాళ్ళు తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వచ్చి కూడా వాళ్ళు సేల్స్ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి. ఏ క్యా హై? ये फिश का है, मुल्तानी मिट्टी, चंदन पाउडर, अच्छा, एलोवेरा है, जो ड्राई स्किन होती है अच्छा लगता है। अच्छा राइट, हमारे अच्छा मड सोप, मुल्तानी मिट्टी है, चंदन है, एलोवेरा पाउडर है, फेशियल इसमें स्क्रब है, वॉलनट के स्क्रब से पूरा टैन क्लीन हो जाता है। మంచి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మిక్స్ చేసి కొన్ని సోప్స్, ఫేస్ ప్యాక్స్ అవన్నీ రెడీ చేశారండి. చాలా బాగున్నాయి. ఇక్కడైతే పచ్చళ్ళు అమ్ముతున్నారు. మనం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అక్కడ ఒక స్టాల్ చూసాము. ఇక్కడైతే వడియాలు, కారపొళ్ళు, వడియాలు ఎక్కువ ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఏలూరు జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్ చేబ్రోలు గ్రామం నుంచి వచ్చామండి. మాది సుమతి స్వయం సంఘం అండి మాది. మేము అక్కడ 6గురం కలిపి ఒక యూనిట్ పెట్టి, డిఆర్డిఏలో ఒక యూనిట్ పెట్టించారండి. 2 లక్షల లోన్ ఇచ్చారండి, సబ్సిడీ లోను. దాని ద్వారా అందరం 6గురం కలిపి పెట్టుకుంటామండి. ఏదైనా 6గురం కష్టపడతామండి. మాకు అక్కడే లోకల్లో కూడా మాకు మార్కెట్ ఉంది, లోకల్లో కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చామండి. అంటే పర్వాలేదు, బాగుందండి, అంతా బాగుందండి. అందరూ చాలా. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు? మేము ఇంచుమించు 2015 నుంచి స్టార్ట్ చేసామండి. ఇంచుమించు 10 సంవత్సరాలు అలా. అక్కడ మీ ఊర్లో? మా ఊర్లోనేనండి, మా ఊర్లోనే. అక్కడ 2015 నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి కూడా జర్నీ అలా సాగుతూనే ఉందండి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని లేదండి మాకు. ఎందుకంటే మాకు పెట్టే పచ్చళ్ళు కాబట్టి ఆనాటి రుచులు కావాలి కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారండి. ఓన్లీ మేము 6గురమే కాదండి, ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క రకంగా పెడతాం. అందుకనే అంత పాత పద్ధతిలో ఉంటాయండి. మా దగ్గర బెల్లం ఆవకే మంచి బాగా వెళ్తాయండి. కరివేపాకు పచ్చడి, కాకరకాయ పచ్చడి అలా హెల్తీగా పెడతాం. మంచి ఆయిల్స్ అవి వాడతామండి. వడియాలు అయితే అన్నీ కూడా ఇంట్లోనే పెడతామండి. మామిడి తాండ్ర, తాడి తాండ్ర, పూతరేకులు. మేము పూతరేకులు కూడా అమ్ముతామండి. పూతరేకులు చేసి కూడా తీసుకుంటాం, పంపిస్తామండి. థ్యాంక్ యూ. చక్కగా మొత్తానికి చాలా సాటిస్ఫైగా చెప్తున్నారు. ఒక 6గురు మహిళలు. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను 10వ తరగతి చదివానండి. మీ గ్రూప్లో ఉన్నోళ్ళు ఏం చదువుకున్నారు? వాళ్ళు తక్కువేనండి. నేనే కొంచెం చదువుకున్నాను కాబట్టి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఏదైనా ఇలా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు నన్ను పంపిస్తుంటారు అన్నమాట. చూసారా, అంటే మహిళ తలుచుకుంటే అక్షరాస్యత,
నిరక్షరాస్యత అనేది పక్కన పెట్టేసి కుటుంబానికి, సమాజానికి ఎంతో కొంత తన వంతు చేయూతను అందిస్తూ ఉంటుంది. ఒక 6 మహిళలు చదువు లేదు, ఈవిడ ఒకరే చదువుకున్నారు 10th క్లాస్ వరకు. అందుకని కాస్త ఫుడ్ ఇటువంటివి వచ్చినప్పుడు తన్ని పంపిస్తారట స్టాల్స్కి. వాళ్ళు అక్కడే ఉండి తయారు చేస్తూ ఉంటారంట. 2015 నుంచి సక్సెస్ఫుల్గా ఒక 6 మహిళలు ఎంత చక్కగా కుటీర పరిశ్రమలాగా దీన్ని ఏర్పాటు చేసుకొని డిఆర్డిఏ వారి సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో ఒక 2 లక్షల రూపాయలతోటి మంచి ఐటమ్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. బాగుంది. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఇక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసాము. అవన్నీ ఇప్పటి వరకు మనం చూసాం. దాంట్లో ఉత్పత్తులు కానీ చాలామంది మహిళలు చెప్తున్న విషయం ఏంటంటే కొన్ని బ్యాంక్స్ మాకు హెల్ప్ చేశాయండి, అలాగే సంఘాలు హెల్ప్ చేశాయి, డిఆర్డిఏ, గవర్నమెంట్ వీళ్ళందరూ హెల్ప్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు, వారిని అడిగి అసలు బ్యాంక్స్ ఎటువంటి సంఘాలకి సహాయం చేస్తూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఆ సంఘంలో సభ్యురాలై ఉండాలి, దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంది ఆ సంఘానికి, ఇంకా ఏమైనా రుణ మాఫీ ఉంటుందా ఆ మహిళలకి, తీసుకున్న మహిళలకి, అటువంటి సందేహాలను కూడా అడిగి మనం తెలుసుకుందాము. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి కాబట్టి మనం బ్యాంక్ అధికారితో కూడా మాట్లాడుతున్నాం. నమస్తే అండి, ఏం పేరు మ్యామ్? నా పేరు మౌనిష అండి. మౌనిష గారు, మీరు ఇక్కడే కూర్చొని ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు? మేడం, మాకు ఇక్కడ మేము స్టాల్ పెట్టుకున్నాము. మా ప్రోడక్ట్స్ గురించి కూడా మేము జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆల్రెడీ అందరికి తెలిసినవే, గ్రూపులు అయితే ఏమి, కార్ లోన్లు అయితే ఏమి, హౌసింగ్ లోన్స్ అయితే ఏమి, అన్ని రకాలుగాను యూనియన్ బ్యాంక్ చాలా ముందంజలో ఉంది. టాప్ బ్యాంక్స్లో నెంబర్ 3గా ఉంది ఇప్పుడు. అండ్ మా బ్యాంక్లో చాలా ఫెసిలిటీస్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లకే ఇస్తున్నారు, చాలా త్వరగా ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మన దసరా ఆఫర్ అయితే 0% జీరో ప్రాసెసింగ్ ఛార్జెస్, మనకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా కార్ లోన్స్ అండ్ హౌసింగ్ లోన్స్ ఇస్తున్నాం మేడం. తర్వాత మీరు కార్ లోన్ తీసుకున్నాక త్వరగా క్లోజ్ చేయాలి అంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా లేవు, అండ్ డౌన్ పేమెంట్ కూడా ఏం లేదు, 0% దీంతోనే ఇచ్చేస్తున్నాము. అండ్ మీరు దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ని వెళ్ళి కలిస్తే సరిపోతుంది. ఇంకొకటి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని సాచురేషన్ ఒకటి జరుగుతుంది మనకి. మన బ్యాంకుతోనే భద్రత అనే ఒక కాన్సెప్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఏ నిమిషంలో ఎట్లా చనిపోతున్నారో కూడా మనకు తెలియడం లేదు. ఉన్న మనిషి ఆడుతుంటాడు, ఉన్నట్లుండి పడిపోతాడు హార్ట్ అటాక్తో. దానికోసము కేవలం 20 రూపాయలు సంవత్సరానికి, ఒక టీ ఖర్చు కూడా కాదండి, 20 రూపాయలతో మీకు 2 లక్షల బీమా ప్రొవైడ్ చేస్తుంది 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు. అంతేకాకుండా 430 రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయినా, న్యాచురల్ డెత్ అయినా కూడా మీకు ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. అది సంవత్సరానికండి. అందరూ నెలకు అనుకొని పొరపాటు పడుతున్నారు కస్టమర్లు కూడా. ఒక్కసారి తెలుసుకోండి, దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రంట్ కౌంటర్లో ఉండాలి, మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేనేజర్లు కూడా ఇప్పుడు ప్రొయాక్టివ్గా మేమే ఫీల్డ్లోకి వెళ్ళి జనాలకి రీచ్ అవ్వాలని చెప్పి మా దగ్గర ఉన్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నిటిని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్స్ ఏర్పాటు చేశారు కదండి, ఈ గ్రూప్స్కి ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, మీరు ఎంత రుణం ఇస్తారు, మాఫీ ఎంత ఉంటుంది, ఒక 3 విషయాలు చెప్పండి. గ్రూప్స్ అనేవి మన దగ్గర చాలా గ్రూప్స్ ఉన్నాయి మేడం. ఆ యూనియన్ బ్యాంక్ గ్రూప్స్లో లీడింగ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్. తర్వాత ఇందులో ఏంటంటే 10 మంది సభ్యులు ఉంటారు. ఈ 10 మంది సభ్యుల్లోనూ 6 నెలలు కంటిన్యూగా పొదుపు కట్టుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు ఇస్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ నుంచి ఇప్పుడు 1,00,000, ఇప్పుడు బ్యాంకు వచ్చిన ఈ స్కీమ్ వచ్చిన కొత్తలో చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు 10 లక్షలు పోయి 20 లక్షల దాకా రుణాలు ఇస్తున్నారు. అది కాకుండా నారీ శక్తి అనే స్కీమ్ ఉంది మేడం. నారీ శక్తి స్కీమ్లో కూడా ఎంఎస్ఎంఈ లోన్, ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ కోసము మినిమం 2 lakhs, మాక్సిమం 10 crores, క్రోర్స్ వరకు కూడా మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి కూడా చేసినా కూడా మీకు ఇస్తారు. దీంట్లో ఇవన్నీ కూడా దీంట్లో భాగాలే. మీరు దయచేసి ఈ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ని విజిట్ చేయండి. ఎవరు వచ్చే లాభాన్ని వదులుకోకుండా మీరు సద్వినియోగం చేసుకోమని మా బ్యాంక్ తరపు నుంచి కోరుతున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ మా బ్యాంక్లో కార్ లోన్కి అయితే 0% ప్రాసెసింగ్ ఛార్జ్ ఇమీడియట్గా. ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తున్నారంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్ నెక్స్ట్ డేనే మీ ఇంట్లో ఉంటుంది. దసరా ధమాకా అండి యూనియన్ బ్యాంక్ వాళ్ళైతే. కార్లు ఎవరైనా దసరాకి తీసుకోవాలంటే, పండగల్లో ఎక్కువ దసరా మంచి పండగ ఏమన్నా కొనుక్కోవడానికి కాబట్టి దసరాకి కార్లు కొనుక్కునే వాళ్ళకైతే 0% అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మహిళల వెనక మేము ఉన్నాం అని చెప్పేసి నారీ శక్తి అని చెప్పేసి 10 కోట్ల వరకు అంటే ఆ ప్రాజెక్ట్ దేనికి పెడుతున్నారు అనే ఆ ప్రాసెసింగ్ అంతా తర్వాత ఉంటుంది. కానీ ఒక 10 crores వరకు కూడా బ్యాంక్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి.
మహిళలందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ స్టాల్స్లో ఇక్కడ ఇంకొక వెరైటీ స్టాల్ ఉంది. ఇక్కడ అంతా ఆఫ్ వైటే కనిపిస్తుంది, మనకి చూస్తే తెలుస్తుంది. మొత్తం ఆఫ్ వైట్ డ్రెస్సెస్, ఆఫ్ వైట్ కుర్తీస్, బ్లౌజెస్ అన్నీ ప్యూర్ కాటన్లో ఉన్నాయి. వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. हाय, क्या नाम है आपका? मेरा नाम मंजुला बेन है। मंजुला बेन, कहाँ से आए आप? हम गुजरात से आए हैं। ओके, गुजरात से। क्यों ऐसे पूरा ऑफ वाइट में है आपका दुकान में? नहीं, हम सबसे अलग बनाना चाहते थे, तो इसलिए हम लोगों ने एसएचजी ग्रुप वाले जो हम गांव से भावनगर, गुजरात के भावनगर गांव से आए हैं हम लोग, तो इसमें हमने सबने वाइट यूज़ किया कि वाइट बनाते हैं तो सबसे अलग दिखेगा, सबसे अलग करेंगे तो अच्छा दिखेगा, सबसे हम अलग हो जाएंगे। ప్యూర్ ऑफ वाइट प्योर कॉटन है, प्योर कॉटन है। हाँ, బాగుందో కాటన్, చక్కగా మెత్తగా ఉంది. ఆ సాఫ్ట్నెస్ అంతా తెలుస్తుంది అనమాట. आपका वो कितना लोग हैं आपका पास? हमारे पास 30 बहनें हैं। एसएचजी ग्रुप तीन एसएचजी ग्रुप है ना, ये सब बनाती है हमारा। ये हम मटेरियल लाते हैं, फिर बाद में कटिंग करके सिलाई काम करते हैं हम लोग, और इसमें कोई थोड़ा थोड़ा हाथ की कढ़ाई भी करते हैं हम लोग इसमें। कैसे दुकान कैसे चल रहा है? यहाँ तो बहुत बढ़िया चल रहा है, मेरा तो बहुत अच्छा सेलिंग है। यहाँ सब अच्छा है, गवर्नमेंट ने सुविधा भी बहुत अच्छा दिया है। खाने का भी 3 टाइम का खाने का, सुबह को हमें नाश्ता दिया, 2 टाइम का खाने का दिया, रहने का दिया। और यहाँ के जो पब्लिक है ना, उसने रिस्पांस बहुत अच्छा दिया, उसके लिए हम थैंक यू बोलते हैं उन लोगों को। ये कितना है? ये 700 का है, 700 का। ये पूरा मशीन, हाँ ये टॉप है, मशीन वर्क रहता है। हाँ, ये मशीन वर्क है, हैंड वर्क। ఇక్కడ బ్లౌజెస్ కూడా, ये బ్లౌజ్ भी है, లేడీస్ కోసం చాలా బాగున్నాయండి ఇక్కడ బ్లౌజ్ పీసెస్. కాకపోతే అన్ని ఆఫ్ వైట్ లో డిజైన్స్ వేరు ఉన్నాయి అన్నమాట, కలర్స్ దాని మీద వేరే వేరే కలర్స్ ఉన్నాయి. స్కర్ట్స్ బి ఇక్కడ స్కర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఓ కిतना है स्कर्ट? 16 बोलते हैं हम लोग, 1600। ఒక్కసారిగా అంటే అన్ని కలర్ఫుల్ షాపుల నుంచి వచ్చి ఇక్కడ నిలబడితే प्रशांతంగా ఉందన్నమాట. ये ऑफ वाइट देखने के लिए हाँ अच्छा लगता है देखने के लिए, थोड़ा बहुत हड़ा। ये सबसे अलग अच्छा किया है, बहुत अच्छा है ये आपका सब है। ये क्या है वो लेके आओ दीदी एक बार। जैसे ये टॉप ही है, पर हमने इसको लुक दिया है शर्ट का। अच्छा, इसको देखो, ये शर्ट का लुक दिया है हम लोगों ने। ये अच्छा, बीट नहीं ऐसे स्कर्ट्स। हाँ, स्कर्ट आप हाँ जिसमें भी पहन सकते हैं आप, और ये स्कर्ट भी है, इसके साथ ये शर्ट भी पहनते हैं। ये स्कर्ट है ना, इसके साथ इसके साथ हम ये शर्ट भी पहनते हैं, ये भी अच्छा लगता है, अच्छा लुक लगता है। ఇది గుజరాత్ నుంచి వచ్చారు. ఇక్కడ అంటే ఒక ఎందుకు ఆఫ్ వైటే ఎందుకు అంటే వాళ్ళు దానికి సంబంధించి కంప్లీట్గా వాళ్ళ సిగ్నేచర్ అనమాట ఆఫ్ వైట్ అనేది. అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కంప్లీట్గా ఆ కలర్ ఒక్కటే చేస్తారంట వాళ్ళ గ్రూప్ మొత్తం కూడా. గుజరాత్ నుంచి వేరే ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా కానీ వాళ్ళ సిగ్నేచర్ మెటీరియల్ అది ఆఫ్ వైట్, దాని మీద కొంచెం ఎంబ్రాయిడరీ ఉంటుంది. చాలా బాగున్నాయి, అంటే ప్రశాంతంగా ఉన్నాయి. ప్యూర్ కాటన్, ఎంత బాగుందో కాటన్ పట్టుకుంటే మాత్రం తెలుస్తుంది మనకి ఆ ఫీల్. చాలా వెరైటీస్ ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి అన్నమాట, కుర్తీస్ ఉన్నాయి. సూపర్ నైస్. షాప్ ఉందండి. లెదర్ అంటే హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, ఇంకా లెదర్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. బెల్ట్లు, ఇంట్లో పెట్టుకునే హ్యాంగర్స్ లాంటివి. ఇప్పుడు మేడం ఉన్నారు, వీరిని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వివరాలని తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరండి? నా పేరు ఆర్ పద్మ అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల డిస్ట్రిక్ట్ మేడం, ఎండపల్లి మండల్ వెలగట్టూరు అమ్మ. ఎంతమంది మీ గ్రూప్లో సభ్యులు?
మా గ్రూప్లోనైతే 10 మెంబర్స్ సభ్యులు, వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా వర్క్ చేస్తారు మేడం. లెదర్ బ్యాగ్స్ మాకు ట్రైనింగ్స్ గవర్నమెంట్ వాళ్ళే ట్రైనింగ్ ఇప్పించారు, డిఆర్డిఏ వాళ్ళే. ఇది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మా ఊళ్ళో యూనిట్ పెట్టడానికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ప్లస్ వేరే గ్రూప్ వాళ్ళు కూడా నేర్చుకొని వర్క్ చేస్తుంటారు మేడం. మొత్తం మా దగ్గర ఒక 200 మెంబర్స్ వరకు వర్క్ చేస్తారు అందరు. అంటే ఇందులో వచ్చిన కొంచెం పర్సంటేజ్ అయినా గ్రూప్ వాళ్ళకి అందజేస్తాం మేము ఖచ్చితంగా. మా గ్రూప్ వరకైతే ఎక్కువ, అనదర్ గ్రూప్ వాళ్ళకైతే కొంచెం అమౌంట్. సో కానీ ఊళ్ళో మాత్రం గ్రూప్స్కి అయితే అందరికీ డబ్బులు అయితే అందుతావు మేడం. ఒరిజినల్ లెదర్, జెన్యూన్ లెదర్, గోట్ లెదర్, షీప్ లెదర్, పర్సెస్ ఉన్నాయి, జెంట్స్ వాలెట్స్ ఉన్నాయి, బెల్ట్స్ ఉన్నాయి, లేడీస్ బ్యాగ్స్ ఉన్నాయి, స్లిమ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ తయారు చేస్తాము. ట్రావెలింగ్ బ్యాగ్ని, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఈ మధ్యలో కొత్తగా తయారు చేస్తున్నాం, చేపిస్తున్నాం మేడం. ఈ హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి ఇంట్లో పెట్టుకోవడానికి, చాలా బాగున్నాయండి. ఇవన్నీ లైట్స్ అనమాట. ఇవన్నీ కూడా లెదర్తో తయారు చేసినవే లైట్స్. లెదర్ మీద పెయింటింగ్స్ అదే చెప్తున్నారు. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవేమో చాలా పెద్ద వెరైటీగా ఉన్నాయి. ఇవేమో ఇంట్లో పెట్టుకునే, ఇవేమో ఇంటికి పెట్టుకునే హ్యాంగింగ్స్ అన్నమాట. రామాయణానికి సంబంధించిన చిత్రాలు, ఒరిజినాలిటీ కనిపిస్తుందండి, ఎంత బాగున్నాయో. వినాయకుడి బొమ్మలు, విగ్రహాలు, లతలు, ఇట్లా అన్నీ ఉన్నాయి. బెల్టులు ఉన్నాయి. మేడం దగ్గర 200 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారట. లెదర్ బ్యాగ్స్ అయితే ఎంత చిన్న చిన్న బుజ్జి బ్యాగ్స్ దగ్గర నుంచి చాలా పెద్ద ట్రావెల్ బ్యాగుల వరకు ఉన్నాయి. ప్రాఫిట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఇందులో వచ్చిన ప్రాఫిట్కి సంబంధించిన రూపాయి వచ్చినా పావులా వచ్చినా అందరూ చక్కగా షేర్ చేసుకుంటారంట. కష్టపడి మహిళా సాధికారత సాధించుకొని గ్రూపుల్ని చక్కగా అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు. మహిళ తలుచుకుంటే చేయిందే ఉంది చెప్పండి కదా. హస్తకళల్ని అభివృద్ధి పరచడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తిలో మనం ఇక్కడ స్వయంగా గాజులు తయారు చేస్తున్న ఒక వ్యక్తిని చూస్తున్నాము. మనం గాజులు మామూలుగా వేసుకుంటాం కానీ ఒక గాజు వెనుక ఎంత కష్టం ఉంది అనేది మనం స్వయంగా ఇప్పుడు చూద్దాం, మాట్లాడిద్దాం. నమస్తే భయ్యా. क्या नाम है आपका? रफीक मनियार। कितना साल से आप ये बैंगल्स बनाती है? 35 इयर्स। 35 इयर्स से क्या चीज है इसमें? ये क्या है? ये लॉक है मैम, लॉक है। लॉक ब्लैक पूरा जो भी है पूरा लॉक है, नेचुरल है, कुछ भी ऐसा नहीं है, मैं केमिकल वगैरह नहीं है, सिर्फ लॉक है। लॉक का बैंगल्स पहनते, इसको शुभ मानते बहुत। लेडीज को पहनाना, सुहागन लेडीज लोग पहनते, कमाई लड़कियां पहनते। तो बड़े लोगों का कहना है कि लाख की चूड़ी पहनने से अच्छा रहता, सुहागन लेडीज को, कमाई लड़कियों की शादी जल्दी होती, इसके लिए ये पहनाते हैं। आप कितना साल शुरू में ये काम शुरू किया? 15 साल का था मैडम मैं, तब से शुरू करा। अभी मेरी उम्र 48 ईयर्स है। हाँ। आपका घर में लोग ये बनाते? हाँ, हमारा खानदानी काम है ये। आपका बाद कोई ये? हाँ, मेरे बाद में शायद मेरे बच्चे करेंगे, हो सकता, मुझे पक्का नहीं पता, लेकिन हो सकता करेंगे, क्योंकि हमारे हिंदुस्तान की कला है ना, संस्कृत को तो नहीं छोड़ सकते, तो वो तो करेंगे, थोड़ा बहुत तो भी करेंगे, लेकिन करेंगे। చూసారు కదా, ఒక చిన్న బిడ్డని ఎలా జాగ్రత్తగా మనం చేస్తామో ఆ గాజుని కూడా వాళ్ళు అంత జాగ్రత్తగా, అంటే కొంచెం వేడి ఉంటుంది, నిప్పు అన్నీ ఉన్నాయి, లక్కతో తయారు చేస్తారట. పెళ్లి కాని పిల్లలు వేసుకుంటే తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అని చెప్తున్నారు. 15 సంవత్సరాల వయసులో నేర్చుకున్నారట, ఇప్పటికి 48 సంవత్సరాలు. ఇంకా వాళ్ళ తర్వాత కూడా ఈ కళని నేర్పిస్తాము మా ఇంట్లో పిల్లలకు కూడా అని చెప్తున్నారు. చూద్దాం ఆ గాజు ఎంత కాస్ట్ ఉంటుంది రండి.
ఇందిరా మహిళా శక్తి సరస్సు ఉత్సవాల్లో భాగంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన రకరకాల స్టాల్స్ అన్ని హస్తకళలు, స్వయం సాధికారత మహిళా సంఘాలతో ఏర్పాటు చేశారనమాట. ఇవన్నీ కూడా కేన్తో చేసిన బుట్టలు, వెదురు బుట్టలు ఉన్నాయి. అలాగే చీరలు, మగ్గం చీరలు, ధర్మవరం, కంచి, ఇంకా చాలా రకాలు చేనేత చీరలు అన్నీ కూడా ఇక్కడ మనం చూసాం ఇప్పటి వరకు. అలాగే అంటే హస్తకళలకి, నైపుణ్యానికి ప్రసిద్ధి. సో ఏవైతే ఇళ్లల్లో తయారు చేసి లేదా కొన్ని గ్రూప్స్ వారీగా తయారు చేసిన కొన్ని సంఘాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చి ఏర్పాటు చేసుకొని ఆ ప్రదర్శన ఏర్పాటు చేశారు. బాగా జయప్రదంగా కూడా జరుగుతోంది. మంచి సేల్స్ కూడా అవుతున్నాయని మాట్లాడుతున్నారు. ఇక్కడ అందరూ కూడా మనం మాట్లాడించాం, చూసాము, చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి శిల్పకళకైతే ఇచ్చేసి మీకు నచ్చినవి, మంచి శారీస్ ఉన్నవి, డ్రెస్సెస్ ఉన్నవి ఒకసారి సందర్శిస్తారని కోరుకుంటున్నాను.